ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో మనందరికీ దేవుని దీవెన సమృద్ధి కలుగును గాక. ఈ రోజు నుంచి మనం లెంట్ డేస్ లో అడుగు పెడుతున్నాం. ఈ లెంట్ డేస్ లో మనం ఆత్మీయంగా రోజు వాక్యంతో బలపడి విశ్వాసంలో మనం కట్టబడాలి అనేది నా ఉద్దేశము. కాబట్టి రోజు లెంట్ డేస్ కు సంబంధించినటువంటి ఒక చిన్న వాక్యమును మనము రోజు ధ్యానం చేద్దాం. ఈ రోజు లెంట్ డేస్ ని మనము మారు మనసు అనే మాటతో మనం ఆరంభిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు తన పరిచర్యను భూమిపైన ఆరంభించినప్పుడు ఆయన మార్కు సువార్త 1:15 వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు బోధించిన మొదటి బోధలో మారు మనస్సును గురించి బోధించారు. అంటే మనస్సును మార్చుకోవడం. మారు మనస్సు అంటే మాట మారటం కాదు. మారు మనస్సు అంటే మనస్సు మారటం. అంటే మనము చాలాసార్లు మనం విశ్వాసం పైన ఎక్కువ దృష్టి పెడతాం. దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి, విశ్వాసంలో ఎదగాలి అని. విశ్వసించడము అనేది మారు మనస్సు లేకుండా జరగదు. మనము ఒక విషయంలో ప్రభువుని నమ్ముతున్నామంటే ఆ విషయంలో ఇంకొక దాని మీద నుంచి మన విశ్వాసమును యేసుక్రీస్తు పైన పెడుతున్నాం అని అర్థం. ఈ కార్యమును నేను సొంతగా చేసుకుంటాను అని ఇదివరకు అనుకున్నాము. ఇది నా సొంత బలంతో ఇది జరగదు అని ఇప్పుడు దేవుని పైన ఆధారపడుతున్నాం, నమ్ముతున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇదివరకు మనము మన బలమును నమ్మాము, ఇప్పుడు దేవుని ఆశీర్వాదము నమ్ముతున్నాం. విశ్వాసం అంటే మారు మనస్సు పుట్టడంతోనే విశ్వాసం కలుగుతుంది. మనం ప్రభుని నమ్ముతున్నామంటే ఏ విషయంలో దేవుని నమ్ముతున్నామో ఆ విషయంలో మనకు మారు మనస్సు కలిగిందని అర్థం. అంటే ఇదివరకు మనం వేరే దాన్ని నమ్మే వాళ్ళము, మన మనసు వేరే రీతిగా ఉండేది. ఇప్పుడు అందులోంచి మన ఆలోచన, మన చిత్తమును తీసేసి ప్రభువులో పెట్టాము కాబట్టి అది విశ్వాసం అవుతుంది మనకి. కాబట్టి సువార్తను నమ్మిన మనందరము మారు మనస్సు కలిగిన వారము అని అర్థం. కొన్నిసార్లు మన జీవితంలో ఆయా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి వాక్యాన్ని విరోధంగా. వాటిలోంచి కూడా అది తప్పు అని తెలిసినప్పుడు మనం మారు మనసు పొందుతాం, ప్రభు దగ్గర ఒప్పుకుంటాం, దేవుడు క్షమిస్తాడు. అది కూడా మారు మనస్సే. అయితే ఈ లెంట్ డేస్ లో మనము మారు మనస్సు అనే మాటను మనము ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు అంటే పాపం నుంచే మారు మనసు కాదు. కొన్నిసార్లు వాక్యానుసారమైనటువంటి తీర్మానాలు చేసుకుంటూ మారు మనసు పొందుతాం. ఈసారి ఈ 40 రోజుల్లో నేను కొంచెం స్క్రీన్ టైం తగ్గిస్తాను, ఇది మారు మనసే. కొంచెం నేను ఇంకో గంట సేపు ప్రార్థనలో గడుపుతాను, ఇది ఒక రకమైన మారు మనసే. కొందరు ఈ సీజన్ లో బైబిల్ని ఎక్కువగా చదువుతారు, బైబిల్ కంప్లీట్ చేస్తారు కొంతమంది, అది ఒక రకమైన మారు మనసు. కాబట్టి మారు మనసు అంటే పాపం నుంచే మారు మనసు కాదు, కొన్ని మంచి అలవాట్ల కోసము మన మనసు మార్చుకుంటే కూడా అది కూడా మారు మనసే అవుతుంది. ఒకసారి మనము యోవేలు గ్రంథము 2:13 వచనాన్ని 12 వచనం చదివితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దిక్కించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. 13 వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మారు మనస్సు అనేది మాటలో కలిగేది కాదు. ఏమంటున్నాడు? మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. మారు మనస్సు హృదయంలోంచి కలగాలి, హృదయాన్ని మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యం తెలియజేస్తూ మన హృదయాన్ని కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, పిల్లల్ని కాపాడుకుంటాం, రకరకాల మన చేతికి ఇవ్వబడిన వాటి అన్నిటి మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని వాక్యంలో మనం తెలియజేసిన సత్యం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి, మన హృదయమును దేవుని వైపు తిప్పాలి. అది నిజమైన మారు మనస్సు. దేవుని వైపు తిరిగి విశ్వాసంతో ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుని గొప్ప కార్యములు జరిగాయి భక్తుల జీవితంలో. ఈ లెంట్ సీజన్ లో నిజమైన మారు మనసుతో, అంటే మనస్సును ఆయన వైపు త్రిప్పి మనం ప్రార్థన చేసినప్పుడు మనం చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానమును, దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో చూస్తాము. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. తనకి ఇవ్వబడినటువంటి ఐశ్వర్యం అంతా దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అయితే
తినడానికి తిండి కూడా లేని సందర్భం వచ్చింది ఒకటి ఆయన జీవితంలో. అప్పుడు 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది అంటే మనసు మారింది. తన పరిస్థితులన్నీ చూసినప్పుడు ఇక నా శక్తి చాలదు, నా బలము చాలదు, నన్ను నేను పోషించుకోలేను అని తన ఒక దీన స్థితికి పడిపోయాడు. ఇది కూడా మారు మనస్సే. సో అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వానరకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపము చేసేదని అంటానని అనుకున్నాడు ఆయన. దేవుని రాజ్యంలో మనం తిరిగి జన్మించేటప్పుడు మనం చేసిన మొదటి పని ఏంటంటే పాపములను ఒప్పుకొనుట. ఒక వ్యక్తి ప్రభులోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే కన్ఫెసింగ్ ఇస్ సిన్. హీ హ్యాస్ టు కన్ఫెస్. పాపములను ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశము దొరుకుతుంది. అది రక్షణకు సంబంధించినటువంటి సందర్భంలో జరిగే ప్రక్రియ. రక్షించబడిన తర్వాత జీవిత కాలమంతా మన మనసు మారుతూనే ఉంటుంది. మారు మనసు ఓవర్ నైట్ జరిగేది కాదు. జీవిత కాలము మారుతూనే ఉంటాము. మన మనసు మారుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారంగా రక్షించబడడానికి ముందు పాపంలో ఒప్పుకొనుట అదొక మారు మనసు. రక్షించబడిన తర్వాత జీవిత కాలము ప్రభులో ఎదగటానికి మనం మారు మనసు పొందుతూనే ఉంటాం. ఇది జీవిత కాలంలో జరిగేటటువంటి ప్రక్రియ. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, హృదయాన్ని ఆయన వైపు త్రిపితే, హృదయాంతరంలో వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు కృప ఇక్కడ వాక్యంలో ఏమన్నాడు? ఆయన కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగల దేవుడు అంట. దేవుడు కృప చూపే దేవుడు, ప్రేమించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన దగ్గరకు వచ్చినప్పుడు హత్తుకున్నాడు, అంగీకరించాడు, ఇంట్లో చేర్చుకున్నాడు, విందు చేశాడు. దేవుడు అంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి తన కుమారుని ఎంత ప్రేమిస్తాడో అంతకంటే గొప్పగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ టుడే. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్, ఏదైనా దాయబడినటువంటి సీక్రెట్ సిన్ అంటారు కదా, అలాంటిది ఏమైనా ఉంటే అందులోంచి లీవ్ ఇట్, అది వదిలేయాలి. కన్ఫెస్ ఇట్ బిఫోర్ ద లార్డ్. దేవుని దగ్గర ఒప్పుకొని శుద్ధమైన హృదయంతో దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమిస్తాడు, అలాగే కరుణ చూపుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం మనందరిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. యేసయ్య మీ నామమును స్తుతిస్తున్నాం నా తండ్రి అత్యంత కృపగల దేవుడు అని, కరుణ వాత్సల్యం గల దేవుడు అని మేము నమ్ముతున్నాం. దేవా, ఈ లెంట్ సీజన్ అంతట్లో మేము ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. వాక్యంతో మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసంలో కట్టండి. ఈ దినమంతా మీ సన్నిధిని మాకు తోడు ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.